హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కాళ్ళతో సూప్ అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా ఈ సూప్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 చెక్కలు, దాల్చిన చెక్కలు 2 ముక్కలు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు వేసి బాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ పౌడర్ని పక్కన పెట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, అలాగే రెడీ చేసి పెట్టుకున్న మేకకాలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 మరాఠీ మొగ్గలు వేసుకోవాలి చిన్నవి. ఇప్పుడు వీటిని కొంచెం వేయించుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ను మొత్తం కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మేకకాళ్ళను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఇలా వేయించుకున్నామంటే మేకకాళ్ళు నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మేకకాళ్ళు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఇందులో ఉన్న వాటర్ మగ్గేంత వరకు ఉంచుకోవాలి. చూద్దామండి. ఒక 3 నిమిషాల తర్వాత అయితే వాటర్ అయితే మగ్గిపోయింది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మేకకాళ్ళకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూతకు రబ్బరు అండ్ విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ తర్వాత అయితే చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండును అయితే రసం తీసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకొక 5-6 విజిల్స్ వస్తే సూప్ అన్నది బాగా రెడీ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఇంకొక 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత అయితే తీసుకుంటున్నాను. 5 విజిల్స్ తర్వాత సూప్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మేకకాల సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.